రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో అద్దెలు ఖచ్చితంగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒక సర్వే సంస్థ చెప్తుంది. ఎందుకు అని అంటే జెన్ జీ అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యంగ్స్టర్స్ జెన్ జీ వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. వాళ్ళు అద్దెళ్లలో ఉండటానికి ఇష్టపడలేదు, కోలివింగ్కి ఇష్టపడుతున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోలివింగ్ సెంటర్స్ని కడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 15 నుంచి 18 డిపెండ్స్ బట్టి అలా వేరియేషన్ ఉంటుంది. కానీ 10,000 నుంచి 12,000కే కోలివింగ్లో అన్నీ ఇంటర్నెట్, వాటర్, టీవీలు, ఎవ్రీథింగ్ అన్నీ కలిపి కోలివింగ్లో లభిస్తున్నాయి. కోలివింగ్ అంటే అదేదో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేటువంటి ప్రాంగణం కాకుండా అందరూ కలిసి ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ రూమ్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి తగిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రస్తుతం బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కోలివింగ్కి ఇష్టపడుతున్నారు. సో కాబట్టి అద్దె ఇళ్ల రెంట్లు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో భారీగా తగ్గబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం హైరేజెస్ కానీ, లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేదంటే విల్లాస్ కానీ వీటికి సంబంధించిన మార్కెట్ డౌన్ అయ్యింది. ఇది అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా కోలివింగ్ స్పేస్లు క్రియేట్ చేయాలనేది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ప్రముఖ కంపెనీ నిర్ణయం తీసుకున్నాయని చెప్పి ఒక సర్వే సంస్థ చెప్తుంది. దానికి సంబంధించి నేను చూపిస్తాను న్యూస్. సో ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి కోలివింగ్. ఈ మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు కోలివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు సహజీవనం చేసేందుకు హాస్టల్స్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ మారుతున్న ఆలోచనలకు ఒక రూపం. ఇక్కడ సహజీవనం అన్న ప్రశ్న రాదు. రియల్ ఎస్టేట్ రూపంలో రాబోయే రోజుల్లో ఈ రంగంలో మంచి గ్రోత్ ఉంటుందని అనుకోవచ్చు.